మేడిగడ్డ పైన పాటలు పాడిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికైతే మూతి మీద కొట్టినట్టయితే గట్టి జలకైతే ఎల్ఎన్టీ వారైతే ఇవ్వడం జరిగింది. ఆ ముచ్చట ఏందని ఈరోజు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మంత్రి సార్లు మేడిగడ్డ మంచిగానే ఉందట, 7 బ్లాక్ మినహా అన్ని సేఫ్, ఎలాంటి నిపుణుల బృందం ప్రకటన. మేడిగడ్డపై గతంలో మంత్రుల తోలో మాట, 100 ఏండ్ల ప్రాజెక్టుకు 3 ఏళ్లకే కుంగిందన్న మంత్రి ఉత్తమ్. మేడిగడ్డకు మరమ్మతులు చేసిన గ్యారంటీ లేదన్న పొంగిలేటి. తుగ్లక్ చర్యల అంటూ కోమటిరెడ్డి వెటకారాలు. కాళేశ్వరం వృధా ప్రయాసగా చెప్పుకుంటూ వచ్చిన మంత్రులు తాజాగా నిపుణుల బృందం నివేదికతో బట్టబయలైన నిజాలు. ఇక ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిందంటే పెద్ద బొక్కబడ్డది, పిల్లర్ కుంగింది. దీనివల్ల కొన్ని లక్షల ప్రజల జీవితాలకు ముప్పయింది. ఇది కూలిపోతే మాత్రము ఎన్నో ప్రాణాలు ఆగమవుతాయని చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము చిన్న బొక్క కాదు, పెద్ద బొక్క పడ్డది. కాళేశ్వరం ఆగమైపోయింది. 80,000 కోట్ల రూపాయలు దండగా చేసిండు. కేసీఆర్ కడుపు నిండా తిని మిగతా కేటీఆర్ హరీష్ రావుకి ఇచ్చిండు అన్నట్టుగా ఈ దొంగ మాటలు, ఈ జూటా మాటలు, ఈ బోగస్ మాటలు మాట్లాడుకుంటా ఈ కాంగ్రెస్ అయితే ప్రజల్ని మభ్యపెట్టుకుంటూ వచ్చి అందరి పొలాలు పారిచ్చే నీళ్ళని కూడా వాళ్ళు కాళేశ్వరం మీద 80,000 కోట్ల రూపాయలు దోచుకున్నాడట. ఈ విధంగా కేసీఆర్ చేస్తాడు. మరి ఈసారి ఒక్కసారి మార్పు కోరుదాం, రేవంత్ రెడ్డికి ఓటేద్దాం అన్నట్టుగా వీళ్ళైతే చేసిన ప్రయత్నాలు అయితే అంతా ఇంత కాదు. గత 3 నెలలుగా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరిపాలన చేతగానప్పుడు దేని మీద అంటే కొన్ని రోజులు కాళేశ్వరం ప్రాజెక్టు మీద, కొన్ని రోజులేమో 30,000 ఉద్యోగాల మీద, కొన్ని రోజులు రైతు బంధు మీద, కొన్ని రోజులు రైతు భరోసా మీద, కొన్ని రోజులు కేసీఆర్ చెడ్డు లాగుతాను ముచ్చడం మీద, కొన్ని రోజులు కేసీఆర్ యొక్క గోసి పట్టుకొని తిరుగుతాను మాట మీద. ఈ విధంగా ఒక్కొక్క రకాలుగా మాట మార్చుకుంటూ పరిపాలన వదిలేసి ప్రచారాలకు నిమగ్నమైపోయిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి ప్రజల్లో ఒక వేరియేషన్ తీసుకురావడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగితే ఇంకా ప్రజలు ఈ విధంగా ఆగమైపోతున్నారు, మనం వచ్చి వారి మీద చేయి పెట్టి ఓం తూ సంతాభూష్ అన్నట్టుగా చేద్దామని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి వచ్చి రాగానే కాళేశ్వరం మీద పాట ఎప్పుడైనా ఒక నిజాన్ని అబద్ధం చేస్తే అది ఎప్పటికీ దాగిపోదు కదా. మరి ఈరోజు అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క భాగోతం బయటపడ్డది. ఇలాంటి వారైతే కాళేశ్వరం ప్రాజెక్టు బాగానే ఉంది, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎవరికి ఎటువంటి ముప్పు ఉండదు, కాళేశ్వరం ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ పనిలోనే ఉంది, కొన్ని రోజులైతే పూర్తి స్థాయిలో ఇదైతే పునర్జీవనం ఏ విధంగా లక్షల ఎకరాలకు నీళ్ళు అందించిందో అదేవిధంగా నెక్స్ట్ వచ్చే కాలం కల్లా నీళ్ళు అందిస్తుందని ఇలాంటి వారు చెప్పడంతో ఈ మంత్రులకు ఏదైతే పొంగిలేటి, ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళకు ఆనా తెలియదు, బారనా తెలియదు, చారణ తెలియదు, అటు తెలియదు, ఇటు తెలియదు, పేరుకు మాత్రము మంత్రులు, నీటి పారుదల శాఖ మంత్రులు ఈ విధంగా వారికి పదవులు ఇచ్చేస్తారు. కానీ ఒక మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందా? ప్రజలకు నీళ్ళు అందియాల్సిన పని చేయాలి. కానీ వీళ్ళైతే రాజకీయాలు చేయడం మొదలుపెట్టాడు. ఇది కాంగ్రెస్ యొక్క తంతు. దీని తగ్గట్టుగానే మన V6 వెలుగడ రాసిండు. ఇక ఒకసారి దాన్ని చూద్దాము ఎట్లా కంపేర్ చేసిండంటే సన్నాసి ప్రజల్ని ఈ విధంగా ఇంత దారుణంగా దారి మళ్ళిస్తారు అనే దానికి ఇదొక్కడి నిదర్శనం. ఇక ముచ్చట చూడండి, ఇక్కడ అవపడుతుందా? మేడిగడ్డపై నీలి నిడాలు రిపేర్లు చేసిన గ్యారంటీ ఇవ్వలేమన్న NDSA, దానికి తగ్గట్టే పనులు మొదలుపెట్టగానే కొత్త సమస్యలు. 7 బ్లాక్లో భారీగా గొయ్యి, అందులోంచి నీటి ఊటలు, ఒక్క రోజులోనే పెరిగిన బయ్యారం సైజు. కొత్తగా మరో 2 గేట్లను కట్ చేయాలని అధికారుల నిర్ణయం. అంటే దీన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి రాయమని చెప్పిండా, లేకుంటే ఎమ్మెల్యే వివేక్ గారు ఈ విధంగా ఆడ బొక్క పడ్డది, గోతి పడ్డది, నుయ్యి పడ్డది, ఎంత కట్టినా కూడా ఆగుతలేదు, కట్ట చేయించుకొని పోతుంది, ఒక్క రోజుల్లో బయ్యారం చెరువు పెరిగింది, ఒక్క రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రం కొట్టుకోబోతుందేమో అన్నట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇంకా ఈ విధంగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము దానికి తగ్గట్టుగానే ఈ V6 వెలుగు చెత్తరాతలు రాసుకుంటా ప్రజల్ని మబ్బుదోవ పట్టేయడానికి అయితే ఇటువంటి ప్లాన్లు అయితే వేసుకోవడం జరుగుతుంది. ప్రజలారా, దయచేసి వీరి యొక్క కుట్ర భాగోతాలను అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల ఎవరికి రవ్వంత నష్టం లేదు, దానివల్ల కొండంత లాభం ఉంది తప్ప రవ్వంత నష్టం కూడా లేదు. 80,000 కోట్ల రూపాయలు కేటాయించింది ఒక రైతాంగం వారు బాగుపడడానికి అని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. దీనిపైన ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేము రిపోర్ట్లు చేయడానికి పోతే అక్కడ పెద్ద గోత పడింది. అది చిన్న బొక్క కాదు, పెద్ద బొక్క. దాన్ని ఏ విధంగా నింపాలో అర్థం కావట్లేదు. మేము మాత్రం ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఈసారి 2 పిల్లర్లను కట్ చేసి
2 పిల్లర్లు కట్ చేసి ఉన్న కింద గూడాలను ముంచేద్దామని చూస్తున్నాడు ఇక ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి పారుదల శాఖ మంత్రి. మరి ఈ విధంగా కుట్రలు చేస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలను హింసించడమే ఒక మార్గం అయిపోయిందా, లేకుంటే ప్రజల్ని బాగు చేయడానికి ఏదైనా స్కీములు పెట్టే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా, లేకుంటే ప్రజల్నే ఊకే నానా హింసలు చేయడానికైతే ఈ ప్రభుత్వం అధికారంలోకి ఉందా? దయచేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఎన్నో ఎకరాలు మన 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 పొలాల్లోనే నీళ్ళు రావడం జరిగింది, మన పొలాల్లోనే పుష్కలమైన పంటలు అయితే పెరగడం జరిగింది. ఇవన్నీ మనం చూస్తుందే. దయచేసి మిత్రులారా, కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ఒక కంటితో కనిపెట్టుకుంటూ ఉండండి. కాంగ్రెస్ యొక్క చేసిన కొన్ని పేపర్లు కాళేశ్వరం బాగుందని రాస్తే, ఈ V6 మాత్రం కాళేశ్వరం కూలిపోతుంది, కాళేశ్వరం పనికిరాదు అని చెడు వార్తలు, దానికి తగ్గట్టుగానే వికటకవి వార్తలు రాస్తాడు. చూడుండొల్లా మొత్తం కూలిపోయిందొల్లా, ఆగమైపోయిందల్లా. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు 83,000 కోట్ల రూపాయలు కట్టిల్లట, కానీ ఊసిపోయిందట. ఎట్లా చేద్దాంలోల్లా, కేసీఆర్ గిట్ల చేసిండోల్లా అనుకుంటా ఈ వికటకవి ఈ V6 తీన్మార్ వార్తలు గిట్ల రాసుకుంటా పోతే ప్రజలారా, దయచేసి ఆ మాటలను నమ్మకండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వము పూర్తి స్థాయిలో ప్రజల్ని ఆగం చేయడానికి అయితే కంకణం కట్టుకుంది. ఇదొక్కటి మీరు అర్థం చేసుకోవాలి మిత్రులారా. 5 నెలల్లోనే ప్రజల యొక్క కష్టాలను పట్టించుకొని ప్రభుత్వము ఇంకా ప్రజల్ని లోపలికి తొయ్యడానికైతే ప్రయత్నాలు చేస్తుంది. వీరి యొక్క నిజాలను తెలుసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.